ఓం శ్రీ సదాశివాయ నమః. శ్రీ చంద్రశేఖరాయ నమః. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. సనాతన ధర్మంకి మీ అందరికీ కూడా స్వాగతము. ఈరోజు కార్తీక పురాణము 21వ అధ్యాయం చెప్పుకుందాము. 21వ రోజు కథా ప్రారంభము. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతే నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. న కార్తీక సమో మాసో న శాస్త్రం నిగమాత్ పరం నారోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్ పరః. ఓం శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవత్తం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశమభయతం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహతవహం సాంకృసం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇక పురంజయుడు సింహనాదము చేసి వారిని ఎదుర్కొనడానికి బయలుదేరాడుట. అనంతరము జరిగిన విషయాన్ని అగస్త్యునకు అత్రి మహర్షి ఇలా చెప్పడం ప్రారంభించాడట. ఓ అగస్త్య మహర్షి, ఉభయపక్షములకు పోరు ఘోరముగా జరిగింది. అశ్వికులు రథికులు అనేకులు ఈ రణమందు మరణించారు. రక్తపుటేర్లు ప్రవహించసాగినవి. ఆ యుద్ధము మహాభయంకరంగా సాయం సమయం వరకు కూడా సాగింది. ఆ యుద్ధమునందు పురంజయుడు పూర్తిగా ఓడిపోయాడు. అతని సైనికులందరూ కూడా మరణించారు. అతడికి ఇంకేమి చేయనది లేక రహస్యంగా యుద్ధం నుండి తప్పించుకొని పారిపోయాడు. అలా పొందిన పరాజయానికి ఎంతో దుఃఖపడసాగాడుట. అసలు యుద్ధం ఎందుకు చేసిదినా అని విచారించారుట. ఆ సమయంలో సూర్యవంశమునకు పురోహితుడగు సుశీలుడు అతడకు వచ్చి బాధపడుతున్న మహారాజును చూసి ఇలా అన్నారట. ఓ మహారాజా, దుఃఖించకు. జయాపజయములు దైవాధీనములు. దాని గురించి విచారించకు. నీవు మరలా శత్రువులను జయించాలి అనే ఆలోచన వచ్చేటట్లు నేను చెప్పినట్లు నడుచుకో. నే చెప్పు మార్గము నీకు శ్రేయస్కరము. నేను నీవు ధర్మ మార్గమును త్యజించినప్పుడే చెప్పాను. కానీ నీ పూర్వకర్మల వలన నేను చెప్పిన మంచి మాటలను వినిపించుకోలేని స్థితి యందు ఉన్నావు. అయినను మించిపోయింది ఏమీ లేదు. పశ్చాత్తాపడవై నే చెప్పినట్టు చేయని పలికాడుట. ఈ జరుగుతున్నది కార్తీక మాసము. మాసములన్నిటి యందు కూడా ఇదియే పరమ పవిత్రమైనది. రేపు కార్తీక పౌర్ణమి. చింతలన్నీ మాని ఉదయమునే లేచి స్నానం చేయి. సంధ్యావందనాది నిత్యకర్మానుష్ఠాలను చేసి అనంతరము దేవాలయానికి వెళ్ళి శివకేశవుల సన్నిధిని పవిత్రమూర్తి మంత్రముతో దీపారాధన చేయి. దీపారాధన చేసి నీకు తోచిన రీతిలో నాట్యము చేయుచు భగవన్నామస్మరణ చేయి. ఇలా చేయుట వలన నీకు శత్రురాజువులను జయించు సాధనా సంపత్తును సమకూరుటయే కాక సుపుత్ర ప్రాప్తి కూడా కలుగుతుంది. ఓ రాజా, నీవు ధర్మ మార్గమును వదిలి అన్యాయార్జన చేసి బ్రాహ్మణులను నిందించి పాప పంకీలుడవయ్యావు. అందుచేత నీకు దైవబలం వ్యతిరేకించింది, అపజయం కలిగింది. ధర్మజ్ఞుడవై ఉండు. కార్తీక మాస వ్రతము ఆచరించు. నీకు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులు కలుగుతాయి అని సుశీలుడు పురంజయుడికి చెప్పాడు అని అత్రి మహాముని అగస్త్యునికి ఈ వృత్తాంతం చెబుతున్నట్టుగా జనక మహారాజుకి వశిష్ఠుడు ఈ కథ అంతా కూడా తెలపడంతో కార్తీక పురాణము 21వ అధ్యాయం సమాప్తము. హరి ఓం తత్సత్. శ్రీ చంద్రశేఖరార్పణ.